హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక ఈజీగా చేసుకునే ఒక గ్రాండ్ డిజైన్ నేర్చుకుందాము. దానికి నేను ఇలా టాజిల్స్ అయితే చిన్నగా కట్ చేసిన టాజిల్స్ తీసుకున్నాను. ఇంకా బీడ్స్ వచ్చేసి 6 mm బీడ్స్ తీసుకోండి. దాంతోపాటు 1 mm సైజు గోల్డ్ బీడ్స్ కూడా తీసుకోండి. గోల్డ్ బీడ్స్ అండి, ఆ రైస్ బీడ్స్ అక్కర్లేదు. నేనేంటంటే ఇలా కలిపేసేసుకుంటా, కొన్ని కింద పడిపోతుంటాయి కదా, తీసి అలా వేసేసుకుంటా, అందువల్ల వచ్చినాయి అంతే. ఓకేనా. ఇది కాటన్ థ్రెడ్ వచ్చి ఒక 4 లైన్స్ తీసుకోండి, సరిపోతుంది. ఓకేనా. 4 లైన్స్ తీసుకుంటే మనకి రిటర్న్ వస్తుంది కదా, మళ్ళీ సరిపోతుంది. ఓకేనా. మనం డిజైన్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా టాజల్ తీసుకొని శారీకి కట్టేసేసుకోండి. ఇలా లాక్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఈ స్మాల్ బీడ్ ఒకటి, బిగ్ వన్ ఒకటి తీసుకోండి. మళ్ళీ స్మాల్ వన్ ఒకటి తీసుకోండి. తీసుకొని పక్కనే కుచ్చేసి ఇలా కిందకి తీయండి. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక బిగ్ వన్ బీడ్ తీసుకొని స్మాల్ వన్ ఒకటి తీసుకొని దీనికి కూడా అంతే ఇలా పైకి కట్టేసేయండి, లాక్ చేసేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఇంకొక టాజల్ తీసుకొని సేమ్ ఇంతే అండి. ఓకేనా. వీటిలాగానే చేసేయండి దీనికి కూడా. స్మాల్ బీడ్, బిగ్ వన్, స్మాల్ వన్ తీసుకొని పక్కన కుచ్చేసేయాలి ఇలా. ఆ తర్వాత దీని లోపల నుంచి వెనక్కి తీసి మళ్ళీ ఇంకొక బిగ్ వన్, స్మాల్ వన్ తీసుకొని పక్కన ఇలా కుచ్చేసి దీనికి లాక్ చేసేయండి. మళ్ళీ ఇంకొక టాజల్ తీసుకోండి. ఇది కూడా అంతే అండి. అంటే నేను మీకు కొంచెం చేసి చూపిస్తాను. ఇంకొక టాజల్ ఉంది, అదొకటి కట్టేసి మిగిలిన పార్ట్ చూపిస్తాను. ఓకేనా. ఇక్కడ ముడేసేస్తున్నా, నేను మీకు వేరే స్టెప్ చూపిస్తాను. ఇంతవరకు చేసేసుకొని ఇది మీరు శారీ మొత్తం కూడా ఇలా చేసేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక దానికి వచ్చేసి ఎలా అంటే ఇలా ఉంది కదా, మనకి ఈ టాజల్ లోపల నుంచి తీయండి. ఈ టాజల్ లోపల నుంచి అయినా తీయచ్చు, లేదా ఈ బీడ్ దగ్గర నుంచి అయినా సరే తీసుకోవచ్చు. దానికంటే ముందు మీరు ఏం చేస్తారనంటే ఇలా ఈ పీకో తీసుకున్నాం కదా మనము, దాని లోపల నుంచి థ్రెడ్ తీసుకుంటే బెటరు. ఎందుకంటే మనకి తర్వాత ముడేసుకున్నది కదా, ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇది అడుగు నుంచి తీయండి. మీకు చూపించడం కోసమే నేను పైనుంచి తీసా. ఇలా అడుగు నుంచి తీస్తే ఏంటంటే మనకు కనిపించదు అనమాట. గిన్నె తీసిన తర్వాత ఈ స్మాల్ బీడ్ లోపల నుంచి తీయండి, లేదనంటే ఈ టాజల్ లోపల నుంచి అయినా సరే తీసుకోవచ్చు. తీసుకున్నాక ఇప్పుడు ఒక 3 బీడ్స్ తీసుకోండి. ఓకేనా. ఈ 3 అలా ఉంచేసి ఇలా ఉంచేసి ఇంకొక 4 బీడ్స్ తీసుకోండి. 4 బీడ్స్ తీసుకోండి. ఈ 4 కావాలి మనకి. ఆ తర్వాత ఇంకొక ఈ బిగ్ వన్ బీడ్ ఒకటి తీసుకోండి. తీసుకొని ఇప్పుడు లాస్ట్లో తీసుకున్న ఈ 4 బీడ్స్ ఉన్నాయి కదా, వాటికి నీడిలు
పైనుంచి ఇలా ఈ 4 వరకే తీయండి, మళ్ళీ గోల్డ్ బీడుకొద్దు. ఈ 4 వరకే తీస్తే ఏంటంటే ఇది ఇలా వస్తుంది మనకి. ఓకేనా, ఇలా దగ్గరగా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంకొక 3 బీడ్స్ తీసుకొని ఇటువైపు లాస్ట్ బీడ్ ఉంది కదా, దానికి కుచ్చేసేయండి ఇలా. ఓకేనా, మనకి ఇది మంచిగా ఇలా వస్తుంది అన్నమాట షేపు. ఆ తర్వాత ఈ టాజల్ లోపల నుంచి తీసి, ఓకేనా, దాంతోపాటు ఈ 1 బీడ్ కూడా తీసి ఇప్పుడు ఇలా ఇక్కడ ఎలా అయితే చేసామో సేమ్ ఇటువైపు కూడా అంతే అన్నమాట. ఇది మీరు మేకింగ్ చూసి అమ్మో ఇది చాలా కష్టం అని అయితే అనుకోవద్దండి, ఈజీగానే ఉంటుంది. మనం కాకపోతే కొంచెం టైం స్పెండ్ చేసి చేసుకోవాలి అంతే. గ్రాండ్ డిజైన్ కావాలి, కొత్తగా కావాలి అని అనుకుంటే ఇలా ట్రై చేయండి, మీకు మంచిగా వస్తుంది. డిజైన్ కూడా బాగుంటుంది కూడా డిఫరెంట్గా. ఓకేనా, మనము ఇంతకుముందు ఇలాంటిది ఒకటి చేసుకున్నాం కానీ అది చాలా కొంచెం పని ఉంటుంది, దానికి ఎక్కువసేపు అల్లాల్సి ఉంటుంది అన్నమాట దానికి. ఇప్పుడు అంత అవసరమేమీ లేకుండా సింపుల్గా ఇలా ఈజీగా ఎవరైనా చేసేలాగా ఇలా ప్లాన్ చేసుకున్నాను నేనైతే. మరి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినా నచ్చకున్నా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు. ఎందుకనంటే ఇలా చేస్తూ పోతూ ఉంటే ఏదో ఒక ఆలోచన మీకు వస్తుంది, మీరు కూడా ఏదైనా కొత్తగా తయారు చేయగలుగుతారు కదా. కొత్త డిజైన్ మీరే క్రియేట్ చేసుకుంటే ఎంత హ్యాపీ ఉంటుందో తెలుసా అండి. ఎప్పుడైనా ఖాళీ టైం ఉన్నప్పుడు కొన్ని పూసలు తీసుకొని కూర్చొని ఏదో ఒకటి ప్రయత్నిస్తూ ఉండండి, చాలా మైండ్ రీఫ్రెష్ అవుతుంది. ఇంకా ఏమీ చికాకులు ఉండవు, పిచ్చి ఆలోచనలు ఉండవు, ఎవరి మీద కోప్పడాలన్న ఆలోచన రాదు. చాలా టైము తెలియకుండానే టైం అయిపోతుంది తెలుసా. వీటితోటి అంత బాగుంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా సరే ట్రై చేయండి ఒకసారి. అంటే ఇప్పుడు మనకు ఒక అలవాటు ఏదైనా మార్చుకోవాలి అని అనుకుంటే ఇంకో కొత్త అలవాటు చేసుకుంటేనే పాతది మర్చిపోతాం. ఆ అలవాటు చేసుకునే అలవాటు ఏదో మనకు ఉపయోగపడేదైతే బాగుంటుంది కదా, ఏమంటారు? ఒకసారి మీరైతే ప్రయత్నించండి. ఈ బీడ్స్ వర్క్కి సంబంధించి కాస్త ఆలోచించి చూడండి. నేను ఇలా మీరు డిజైన్ చేసుకోపోయినా కూడా కనీసం నేర్చుకుంటాం కదా, ఏదో ఒకటి అయితే ఖాళీగా ఉండకుండా మనకు ఉపయోగపడేది. మేబీ కీ చైన్లు చేసుకోవడమో లేకపోతే ఏదో ఒకటి. ఈ చీరలనే కాదు, నేను ఇంకా హ్యాంగింగ్స్, బ్లౌజ్కి హ్యాంగింగ్స్ అని, లేకపోతే ఇది షోల్డర్, ఇది వాటిని ఏమంటారు, హ్యాంగింగ్స్ చేతికి ఆడపెట్టుకుంటారు చూడండి, అంచులు కుడతారు, అవి బోర్డర్స్ అంటాం కదా షోల్డర్ది, అవి కుట్టడమో ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తూ పోతూ ఉంటే అలవాటు అవుతుంది చేతికి. ఇప్పుడు గ్యాప్ ఇస్తే గ్యాప్ ఇచ్చినట్టే ఉంటుంది కదా, చేతికి ఏదో ఒక పని ఉందనుకోండి అలవాటు అయిపోతూ ఉంటుంది కదా, మనకి ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఆర్డర్స్ లేవని అనుకోకుండా కొంచెం మన చేతికి కూడా కాస్త ఎక్కువ ప్రాక్టీస్ ఇచ్చామనుకోండి ఫాస్ట్గా చేయగలుగుతాం కదా. అలాంటి వాటి కోసమైనా సరే ఏదో ఒకటి ప్రయత్నిస్తూ ఉండండి, తప్పకుండా సక్సెస్ అనేది మన దగ్గరకు వస్తుంది. ఓకేనా, ఇది డిజైన్ అయితే మరి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్రయత్నించండి, ఇంకా బాగుంటుంది కూడా, చాలా ముద్దుగా వస్తుంది డిజైను. మనం ఇంకా మీరు ఇంకొంచెం, కాకపోతే ఇక్కడ ఒక ఏదో ఒక హ్యాంగింగ్ పెట్టొచ్చు, కాకపోతే ఇంకా వర్క్ ఏంటంటే లోపలికి వెళ్ళిపోతుంది, ఇంకా అంటే కొంచెం టఫ్లోకి వెళ్ళిపోతుంటుంది అనమాట. అంత దూరం వెళ్ళకుండా సింపుల్గా ఇలా అయితే అయిపోగొట్టేశాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి, మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, బాగుంది కదా డిజైన్ అయితే, మంచిగా వచ్చింది కదా, నీట్గా ఉంది, బాగుంది. నీట్ వర్క్ తోటి ప్రయత్నించండి. ఈ నీడిల్ నంబర్ అయితే నాకు గుర్తులేదు, కానీ సన్న నీడిల్ యూజ్ చేసుకోండి. చిన్న బీడ్స్ తోటి, పెద్ద పెద్ద బీడ్స్ కాకపోయినా చిన్న బీడ్స్ తోటి అయినా సరే చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే మరి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఇంకా స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కూడా ఉందండి,
దాంట్లో వీడియో చూసారో లేదో మీరు, స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో నైట్ ఒక వీడియో పెట్టా, చాలా బాగా వచ్చింది. రైస్ బీడ్స్తో చేసిన బాగుంది. ఒకసారి అది కూడా చూసి ప్రయత్నించండి, ట్రై చేయండి. ఓకేనా, బాయ్. సీజన్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇలా కొన్ని డిజైన్స్ అయితే ప్రాక్టీస్ చేసుకొని కొన్ని చిన్న చిన్నగా కుట్టి ఫోటోలు తీసి పక్కన పెట్టేసుకుంటే మనకు ఆర్డర్స్ రాగానే టకటక కుట్టేసేయచ్చు. ఓకేనా, ఇలా టాజిల్స్ కట్ చేసుకోవడమో లేకపోతే బీడ్స్వి ఏమన్నా ఫ్లవర్స్ తయారు చేసి పెట్టుకోవడమో ఏదో ఒకటైతే చేసుకుంటే బెటరు. ఓకేనా, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం.